ఓడిపోయినా గెలిచినా పోరాడినాడు. అది బద్వేల్, కడప జిల్లా బద్వేల్లో మున్సిపాలిటీ పరిధిలో సి కొత్తపల్లి అనేటువంటి వార్డులో 2 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందని చెప్పి దళిత వర్గాలకు నిరుపేదలైనటువంటి వాళ్ళు గుడిసెలు వేసుకోవడం, మరి ఆ గుడిసెలను ఈ 2 ఎకరాలు నేను కొన్నాను, నా దగ్గర అగ్రిమెంట్ ఉందని చెప్పి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు రామచంద్రారెడ్డి తన అనుచరులు కనీసం మహిళలు అనేటువంటి గౌరవం లేకుండా భార్య ముందర భర్తలను కొట్టడం జరిగింది, భర్తల ముందర భార్యలు కొట్టడం జరిగింది. మరి ఈ సంఘటనను ఎదుర్కోవడం కోసం ప్రయత్నిస్తే జడ పట్టుకొని బట్టలు కూడా ఊడిపోతున్నాయనేటువంటి ఇంకిత జ్ఞానం లేకుండా ఆ మహిళల మీద దాడులు జరగడం, ఆ మహిళలు దాడులు జరగడంతో పాటు దెబ్బలు తిన్న వాళ్ళకంటే కొట్టినటువంటి వాళ్ళు ముందుగా పోలీస్ స్టేషన్కి పోయి ఈ మహిళల మీద, ఈ దెబ్బలు తిన్నటువంటి దళితుల మీద అక్రమ కేసులు బనాయించడం కూడా జరిగింది. మరి మేము నిన్న ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరం కూడా బద్వేల్లో ఆ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. ఆ ఇబ్బంది పడి దెబ్బలు తిన్నటువంటి మహిళలను పరామర్శించడం జరిగింది. ఏ స్థలంలో అయితే వాళ్ళు గుడిసెలు వేసుకుంటున్నారో ఆ స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగింది. మరి పోలీస్ స్టేషన్కు పోయి ఒక సబ్ ఇన్స్పెక్టర్ స్థాయిలో ఒక పోలీస్ ఆఫీసర్తో మాట్లాడితే, అయ్యా వీళ్ళ దగ్గరికి వాళ్ళు వచ్చారా, వాళ్ళ దగ్గరికి వీళ్ళు వచ్చారా, మరి దళితుల మీద కేసు కట్టాల్సినటువంటి సందర్భం ఎక్కడుంది అని చెప్పి ప్రశ్నిస్తే, నాకు ఏమీ తెలియదు, మా ఆఫీసర్లు కట్టమన్నారు, నేను కేసు కట్టినా, ఏమన్నా ఉంటే మా ఆఫీసర్లతో మాట్లాడుకోపోండి అని బాధ్యత రహితంగా మాట్లాడడం బట్టి చూస్తూ ఉంటే, కూలికి పోతే గానికి కూటికి జరగనటువంటి దళిత పేదలను అధికార బలం ఉపయోగించి వారిని దెబ్బతీయడం అనేది ఆటవిక చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. మరి రేపటి నుంచి జిల్లా కలెక్టర్ను కలుస్తాము, ఎస్పీలను కలుస్తాము. అక్కడ ఉన్నటువంటి దళితులకు న్యాయం చేసేంత వరకు, వాళ్ళకి న్యాయం జరిగేటంత వరకు, సాయం జరిగేటంత వరకు కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, నాయకులతో కలిసి ఏ స్థాయి ఉద్యమానికైనా శ్రీకారం చుట్టాలనేది మా యొక్క ఆలోచన విధానము. ఈరోజు మీడియా ద్వారా ఆ రామచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తిని ప్రశ్నించాల్సి వస్తుంది, పోలీసు అధికారులను ప్రశ్నించాల్సి వస్తుంది, రెవెన్యూ అధికారులను ప్రశ్నించాల్సి వస్తూ ఉంది. అది డీకేటీ స్థలంలో లేదా కాదా అనేది రెవెన్యూ వాళ్ళు ఇవ్వాల్సిన కంప్లైంట్ రామచంద్రారెడ్డి కంప్లైంట్ ఇవ్వడం బట్టి చూస్తే ఇది కేవలం దళితులు కదా, వీళ్ళకి అంగబలం, ఆర్థిక బలం లేని వాళ్ళు, వీళ్ళని ఏం చేసినా కూడా పట్టించుకునే నాదుడు లేడు అనేటువంటి ఒక అహంకార, కులాహంకార ప్రదర్శించడం జరిగింది. దీన్ని పూర్తిగా మేము నిన్న చెప్పడం కూడా జరిగింది. మీకు ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా అన్ని విధాలుగా మీకు అండగా నిలబడతామని చెప్పి అక్కడ ఉన్నటువంటి దళిత మిత్రులకు భరోసా ఇవ్వడం జరిగింది. భరోసా ఇవ్వడమే కాదు, మేము ఇచ్చిన మాట కొంచెం తప్పకుండా వాళ్ళ పక్షాన నిలబడేటువంటి ఆత్మస్థైర్యం అయితే వాళ్ళకు నింపడం జరిగింది. మేము ఈ కార్యక్రమాన్ని, ఈ ఆందోళన కార్యక్రమం తీవ్రస్థాయిలో తీసుకువెళ్ళైనా ఆ పేద దళితులకు న్యాయం జరిగేటంత వరకు మా యొక్క ఉద్యమం ఆగదని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉంటాం. అతనిది భూమి కాదు. రెండోది వాళ్ళ ఊరికి పోయి వీళ్ళేం దౌర్జన్యం చేసింది లేదు, ఎక్కడోడో వచ్చి వీళ్ళు ఇల్లు వేసుకుంటూ ఉంటే దౌర్జన్యం చేశాడు. మరి రామచంద్రారెడ్డి మీద కేసు పెట్టకుండా
రామచంద్రారెడ్డి కంప్లైంట్ ఇచ్చినాడు కాబట్టి కేసు పెడతానంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అంటే ముందు వెనుక ఆలోచించకుండా విచారించకుండా కేసు రాయించినప్పటికనే కడతారా? అట్లయితే మేము చాలా ఇచ్చున్నాం, ఎక్కడా కట్టలా మాకు తెలిసి, న్యాయం ఉండి కూడా. అందుకని ఇది తెలుగుదేశం వాళ్ళ ప్రమేయంతోనే ఇక్కడ దళితుల మీద పేదల మీద ఈ దాడులు కానీ కేసులు కానీ బనాయించడం జరిగింది. దీన్ని మేము అఖిలపక్ష కమిటీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ కేసును ఎత్తేసి ఎస్సీ ఎస్టీ కేసుతో పాటు అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టాలి వాళ్ళ మీద, రామచంద్రారెడ్డి మీద. ఎందుకంటే వాళ్ళు ఆయుధాలు తీసుకొని పోయారు, కర్రలు తీసుకొని పోయారు, దాడులు చేశారు. అదేవిధంగా ఆ భూమిని మొత్తం కూడా పేదలకు ఇవ్వాలి. ఎవడంటే తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంది ఏమని, ఎక్కడా అన్యాక్రాంతం జరగటానికి వీల్లేదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిర్వాహకం వల్లే మన తెలుగుదేశం పార్టీ వ్యవహరించకూడదని ఆయన చెప్తా ఉన్నారు. మంచిదే, మేము కాదటంలే. మరి కింద ఎందుకు జరుగుతూ ఉన్నాయి దళితుల మీద దాడులు, పేదల భూముల్ని వీళ్ళు ఎందుకు ఆక్రమిస్తున్నారు? అందుకని ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు పైన ఒకటి చెప్తున్నారు, కానీ కింద మాత్రం మీ వాళ్ళు దానికి భిన్నంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తున్నారో మీ వాళ్ళు కూడా అదే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. దాన్ని సరిచేసుకోవాలని చెప్పి మేము వారికి ఆ పార్టీ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తాం.